హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హుమైరాస్ వరల్డ్. ఈరోజు క్విక్గా 10 మినిట్స్లో అయిపోయే ఈవినింగ్ స్నాక్ అయితే చేసుకుందామండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. రోటీ పిజ్జా అండి, చాలా క్విక్ రెసిపీ, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మన ఇంట్లో రోటీస్ అయితే చేసుకుంటాం కదండి, అప్పుడు ఇలా 2-3 రోటీస్ అయితే మిగిలిపోయినప్పుడు ఇలా ఈ రెసిపీ అయితే చేసి చూడండి. చాలా ఈజీ. కొన్ని స్వీట్ కార్న్ బాయిల్ చేసుకొని, కొన్ని టొమాటోస్ అండ్ క్యాప్సికమ్ అయితే కట్ చేసుకోవాలండి. ఒక ప్యాన్లో హీట్ చేసుకొని స్లో సిమ్ ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చేసుకోవాలండి. కొంచెం బటర్ అయితే వేసుకొని రోటీ అయితే వేసుకోవాలండి. దానిపైన మన దగ్గర ఏ చీజ్ ఉంటే ఆ చీజ్ అయితే వేసుకోవచ్చు. నేనైతే లిక్విడ్ చీజ్ అయితే వేసుకుంటున్నానండి. లిక్విడ్ చీజ్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకో రోటీ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత పిజ్జా సాస్ లేకపోతే షేజ్వాన్ సాస్, కెచప్ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే షేజ్వాన్ సాస్ అయితే వేస్తున్నాను. దానిపైన కొన్ని టొమాటోస్ కట్ చేసుకున్న బాయిల్ చేసుకున్న కార్న్, కొన్ని క్యాప్సికమ్ అయితే వేసుకోవాలండి. ఎంత చీజ్ వేసుకుంటే అంత బాగుంటుందండి. అందుకని చీజ్ కొంచెం ఎక్కువ వేసుకోండి. చీజ్ పుల్ అయితే చాలా బాగా వస్తుంది. కొంత చీజ్ అయితే వేసుకుంటున్నాను, మోజరెల్లా చీజ్. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు వదిలేయాలండి. సిమ్లోనే పెట్టాలండి. 5 మినిట్స్ తర్వాత చీజ్ అయితే మెల్ట్ అయిపోతుంది. అంతే, మన క్విక్ అండ్ ఈజీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. పిజ్జా రోటీ సాఫ్ట్గానే ఉంటుందండి. కింద ఎంత టేస్ట్ అయితే మస్తు ఉంటుందండి. చిన్నపిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చినప్పుడు అయితే చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. చూసారా ఆ చీజ్ పుల్ ఎంత బాగా వస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈజీ అండ్ క్విక్ రెసిపీ, సాఫ్ట్గా అయితే ఉంటుందండి రోటీ. చూడండి, సాఫ్ట్ అయితే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.